స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లేదెలా అని ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని ఎలా అమలు చేయవచ్చనే మార్గాలను అన్వేషిస్తోంది. పంచాయతీల్లో రిజర్వేషన్లను 30 రోజుల్లో తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసినందున అధికారులు, న్యాయ నిపుణులతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రపతి నుంచి స్పందన లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేదా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇవేమీ వీలు కాకపోతే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపి పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా కసరత్తు చేసింది. కులగణన చేసి ఆ డేటా ఆధారంగా బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో 2 బిల్లుల్ని ఆమోదించి గవర్నర్కు పంపించారు. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతున్నందున నిర్ణయం కోసం రాష్ట్రపతికి గవర్నర్ నివేదించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. ఏప్రిల్లో పంపించినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్ని 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను 20 రోజుల్లోనే కొలిక్కి తెస్తామని ప్రభుత్వమే చెప్పడంతో 30 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలని ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఓవైపు న్యాయపరమైన చిక్కులు రాకుండా, మరోవైపు రాజకీయంగా నష్టం జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు గడువు నేపథ్యంలో ఢిల్లీకి బృందాన్ని పంపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానివల్ల ఒకవేళ రిజర్వేషన్లు తేలకపోయినప్పటికీ రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నట్లు సమాచారం. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వొచ్చునా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు పెండింగ్లో ఉండగా జీవోల ద్వారా రిజర్వేషన్లు పెంచడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న అభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు వేచి చూసి రాష్ట్రపతి నుంచి స్పందన రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లుల్ని రాష్ట్రపతి, గవర్నర్లు 3 నెలల్లో క్లియర్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్నందున దాని ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లొచ్చునా అనే అంశంపై న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. ఈ ప్రయత్నాలేవీ ఫలించకపోతే పాత విధానంలో బీసీలకు 23% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. దానివల్ల చట్టపరమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించనందున ఇచ్చిన మాట ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% ఇచ్చినట్లు చెప్పుకోవచ్చని ఆలోచన. దానివల్ల ఇతర పార్టీలు కూడా రాజకీయంగా ఇరుకున పెట్టొచ్చనే వ్యూహంతో కనిపిస్తోంది. న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చిస్తున్న ప్రభుత్వం 5-6 రోజుల్లో వ్యూహం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.